హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా పెట్టిన పోస్ట్లో చాలామంది బుజ్జి కార్కే ఓటేశారనమాట. ఈ వీడియోలో మనం బుజ్జి కార్ని రెడీ చేసుకోబోతున్నాం. కానీ రియల్ బుజ్జి కార్లో ఉన్నట్లు అచ్చు దింపేస్తానని చెప్పట్లే, ట్రై చేస్తా. నాకు వీలైనంత దాన్ని రియలిస్టిక్గా తేడానికి ట్రై చేస్తా. కానీ రియల్ బుజ్జి కార్లో ఉన్న మెకానిజాన్ని మాత్రం అచ్చు దింపేస్తా. ఇది బుజ్జి కార్ వీడియో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్ సైడ్ వింగ్స్ని నేను ఈ షేప్లో డ్రా చేసుకున్నా. వీటిని మనం కట్ చేస్తే పని అవదు, ప్రాపర్గా ట్రిమ్ చేసుకోవాలి. ఆ సెంటర్ బేస్ని అలానే ఆ బ్యాక్ సైడ్ బేస్ని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మూమెంట్ అయ్యేలా వాటిని మనం అయితే సెట్ చేయాలన్నమాట. అలా వాటిని మనం సెట్ చేయాలంటే స్క్రూతో కానీ నట్ బోల్ట్తో కానీ ఆ రెండు పీసుల్ని మనం జాయింట్ చేసినట్లయితే ఆ విధంగా మూమెంట్ అవుద్ది. నెక్స్ట్ ఒక N20 గేర్ మోటార్ని తీసుకోండి. నేను ఆ బేస్ పై దాని షాఫ్ట్కి తగ్గట్టు హోల్ని ముందుగానే వేసేసా. ఆ షాఫ్ట్ని ఆ హోల్లో సెట్ చేసి ఆ మోటార్ షాఫ్ట్కి ఆ స్క్రూకి మధ్యలో ఒక చిన్న PVC షీట్ పెట్టి ఆ రెండింటిని జాయింట్ చేసి సూపర్ గ్లూతో అటాచ్ చేసేయడమని. మీకు అర్థమైందా లేదని అటాచ్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నా. మోటార్ ని ప్రాపర్ గా స్టిక్ చేసా, ఆ కింద పీసెస్ ని కూడా ప్రాపర్ గా స్టిక్ చేసా. చూడొచ్చు మూమెంట్ అవుతుంది. ఒకసారి బ్యాటరీ పెట్టి ప్రాక్టికల్ గా చూద్దాం. చూడొచ్చు ఎంత నీట్ గా మూమెంట్ అవుతుందో. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు చాలా స్మూత్ గా మూమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఒక రెండు గేర్ మోటార్స్ అలానే వాటి టైర్స్ ని కూడా తీసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క గేర్ మోటార్ షాఫ్ట్ కి ఒక్కొక్క టైర్ ని అయితే ఎక్కించేయండి. ఎక్కించిన తర్వాత ఆ టూ టైర్స్ ని సింగిల్ టైర్ లా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా జాయిన్ చేసుకొని సూపర్ గ్లూతో అటాచ్ చేసేయడమే. సింగిల్ గేర్ మోటార్ సరిపోద్ది, ఒక దాన్ని రిమూవ్ చేసేయండి. ఆ టైర్ హైట్ కొంచెం పెంచుదాం అనుకుంటున్నా, అందుకే కొన్ని పేపర్స్ ని యూజ్ చేసి లేయర్స్ లా దానికైతే చుడుతున్నా హైట్ పెంచడం కోసం. నెక్స్ట్ ఒక బేరింగ్ ని తీసుకున్నా. అలానే ఆ బేరింగ్ కి తగ్గట్టు ఒక సర్కిల్ పీస్ కి ముందుగానే హోల్ వేసా. దానిలో బేరింగ్ ని సెట్ చేసి ఒక 2 drops ఆఫ్ సూపర్ గ్లూ యూజ్ చేసి దాన్ని అటాచ్ చేసేయడమే. ఒక 50 mm పైప్ పీస్ ని తీసుకొని దానిలో ఇప్పుడు ఆ బేరింగ్ ని సెంటర్ లో ప్రాపర్ గా చూసి సెట్ చేసి స్టిక్ చేసేయడమే. రియల్ టైర్ లా లుక్ అవుట్పుట్ రావడం కోసం నేను ఇక్కడ దానిపై కొన్ని ట్యూబ్ పీసెస్ అయితే ఎక్కిస్తున్నా. మీకు ఎంతైతే హైట్ సరిపోద్దో అన్ని పీసెస్ అయితే దానిపై ఎక్కించుకోండి. నేను 4 పీసెస్ అయితే దానిపై ఎక్కిస్తున్నా. ఆ విధంగా నేను ఇక్కడ 2 pieces ఆఫ్ టైర్స్ ని అయితే రెడీ చేసుకున్నా. ఒక RC ట్రాన్స్మిటర్ ని తీసుకున్నా. ఈ కార్ లో దీన్నే వాడబోతున్నాం. ఇప్పుడు వీటి కనెక్షన్స్ అంటారా, చాలా ఈజీ కనెక్షన్స్. మనకు ఆ ట్రాన్స్మిటర్ పైన మెన్షన్ చేసి ఉంటాడు ఎక్కడెక్కడ దేన్ని కనెక్ట్ చేయాలని. చూసి జాగ్రత్తగా కనెక్ట్ చేసేయడమే. ఇంకొక 18650 బ్యాటరీ హోల్డర్ ని తీసుకున్నా. దానికే నేను ఛార్జింగ్ మాడ్యూల్ ని కూడా స్టిక్ చేసి ఉన్నా, వైరింగ్ కూడా చేసేసా. ఇప్పుడు దాన్ని ఆ బేస్ కి అయితే నేను స్టిక్ చేసేస్తున్నా. కనెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఆ టాప్ బాక్స్ ని అక్కడ సెట్ చేసి స్టిక్ చేసేయడమే. థంబ్నెయిల్ లో చూపించిన రిమోట్ కార్ కి కనెక్ట్ అవ్వలేదు అనమాట. మళ్ళీ ఆ పాత రిమోట్ తోనే దీన్ని టెస్ట్ చేస్తున్నా. చూడొచ్చు టర్నింగ్ అనేది ఎంత స్మూత్ గా నీట్ గా అవుతుందో. అలానే ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా స్పీడ్ గా ప్రాపర్ గా రొటేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీనిలో ఫ్రంట్ టైర్స్ ని అలానే వింగ్స్ ని కొన్ని PVC పీస్ ని పెడతాం కాబట్టి మళ్ళీ అప్పుడు ఇవన్నీ ప్రాపర్ గా నడుస్తాయో లేదో మళ్ళీ చెక్ చేయలేం. అంటే మళ్ళీ అటాచ్ చేసిన తర్వాత బిజర్ కాబట్టి ప్రాపర్ వెయిట్ ని పెట్టి ఇప్పుడే టెస్ట్ చేస్తున్నా. చూడొచ్చు ఎంత నీట్ గా టర్నింగ్ అవుతుందో వెయిట్ పెట్టినా. ఇందాక నీట్ గా కనిపించలేదా, ఇప్పుడు ప్రాపర్ గా నీట్ గా కనిపిస్తుంది. ఈ వింగ్స్ ని రెడీ చేయడానికి నాకు మొత్తం 1 day అయితే టైం పట్టింది. చిన్న చిన్న పీసెస్ ని స్టిక్ చేసి ప్రాపర్ గా ఈ వింగ్స్ కి అయితే డీటెయిలింగ్ ఇచ్చాను. చాలా టైం పట్టింది. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ క్యాప్ ని రెడీ చేయాలి. దానికోసం నేను ఈ బాటిల్ ని యూజ్ చేస్తున్నా. ఈ చిన్న సర్కిల్ పీస్ ని తీసుకొని ఆ వింగ్ కి ఆ బాక్స్ కి మధ్యలో సెట్ చేసి స్టిక్ చేసేయడమే.
ఈ బుజ్జి కార్ నేను కంప్లీట్గా టెస్ట్ చేశాను అనమాట. దీని ఫ్రంట్ బ్యాక్ మూమెంట్ కానీ టర్నింగ్ మూమెంట్ కానీ చాలా యాక్యురేట్గా స్మూత్గా నడుస్తుంది అనమాట. నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఆ డిజైన్ని నేను అచ్చి దింపేలేనని. అంటే నాకు వీలైనంత ట్రై చేస్తా అని చెప్పా. ట్రై చేస్తా, మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 50% ఇది బుజ్జి కార్లు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి అనమాట, వాటిని నేను స్కిప్ చేసేసా. అవి చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. కానీ ఆ రియల్ బుజ్జి కార్లో ఉన్న మెకానిజాన్ని మాత్రం అచ్చి దింపేసా. మీరు టెస్టింగ్లో చూసుంటారు, ఆ బ్యాక్ టైరే మనకి ఫ్రంట్ బ్యాక్ మూమెంట్ అవుద్ది. అలానే ఆ టైరే మనకి టర్నింగ్ కూడా పనికి వస్తుంది. మీరు టెస్టింగ్లో సరిగ్గా గమనించలేదా? ఇప్పుడు చూపిస్తా చూడండి. రిమోట్ కూడా ఎక్కడే పెట్టున్నా. నేను ఇంకొక రిమోట్ తెచ్చాను, అది మీరు థంబ్నెయిల్లో చూసుంటారు. ఆ రిమోట్ ఈ కార్కి కనెక్ట్ అవ్వలేదు అనమాట, లేదంటే ఆ రిమోట్తోనే టెస్ట్ చేసింది. ఇది బట్టలు లేని రిమోట్లా ఉంది, చూడొచ్చు. ఇలా చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్ బ్యాక్ చాలా స్మూత్గా తిరుగుతుంది. అలానే టర్నింగ్ కూడా మీరు చూడొచ్చు, యాక్యురేట్గా ఎంత నీట్గా వర్క్ అవుతుందో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియజేయచ్చు. అలానే మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. డిఎం చేయండి, ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా రిప్లై ఇస్తా. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో కానీ, లేదంటే మన ఛానల్ అబౌట్లోకి వెళ్ళి చెక్ చేసినా అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.